తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. మోకాళ్ళ నొప్పుల సమస్య గతంలో 50 ఏళ్ల పైబడిన వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల 30 దాటిన వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్యని ఇంట్లోనే ఉంటూ డాక్టర్ని కలవక ముందే ఎలా తగ్గించుకోవచ్చు, మన జీవన విధానంలో మార్చుకోవాల్సిన కొన్ని పద్ధతుల గురించి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. అలాగే తీసుకునే ఆహారం గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం సీనియర్ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఎక్కువగా చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు గతంలో ఒక 50+ అలా చూస్తే ఇప్పుడు 30+లో కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది సార్. దీనిలో అసలు ఈ సమస్య రావడం అధిక బరువు వల్లే వస్తుందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? తీసుకోవాల్సిన ఆహారంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటారు? ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు కుర్రాళ్ళకి, మధ్య వయసు వారికి కూడా వచ్చేస్తున్నాయి. ఏదో వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు వచ్చిందంటే అర్థం ఉంది. దానికి ఇంతవరకు ఎవ్వరు గమనించిన విషయం, ఎందుకు ఈ చిన్న వయసులో ఎముక పెళుసుదనం వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నడుము నొప్పి వస్తుంది, కండరాల నొప్పి వస్తున్నాయి అంటే, గతంలో మనం మంచినీళ్ళు ఎక్కడి నుంచి తాగేవాళ్ళం? కాలువలు, చెరువులు, పంచాయతీ నీళ్లు, బావులు, మున్సిపాలిటీ నీరు. వాళ్ళు మనకి ఆదాయ వనరులు పెరిగిపోయినాయి, అవేవి తాగటం లేదు. ఆర్ఓ ప్లాంట్ నుంచి 20 లీటర్ల వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాం. దాంట్లో ఉండవలసిన ఖనిజ లవణాలన్నీ తీసేస్తున్నారు. దీనికి ఆర్ఓ ప్లాంట్ వాళ్ళు టీడీఎస్ అనేది పెట్టాలి. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్, టీడీఎస్ అంటారు. అది 80-180 మధ్యలో రీడింగ్ పెట్టాలి. కానీ వీళ్ళు పెట్టరు. వీళ్ళు ఏం పెడతారు? 10, 5 పెడతారు. ఈ టీడీఎస్ అధికంగా ఉంటే అంత రుచి ఉండదు. సాల్ట్స్ అన్నీ, కాల్షియము, మెగ్నీషియము, రకరకాల ఖనిజ లవణాలన్నీ తీసేసి కేవలం నీళ్లు మాత్రం ఉంటే చాలా రుచికరంగా ఉంటాయి. తెల్లగా కనపడతాయి నీళ్లు, ఖనిజ లవణాలు లేని నీళ్లు. ఎవరైతే ఆర్ఓ ప్లాంట్ నీళ్లు, ఇప్పుడు ఒక్కసారి మీరు అందరూ ఈ వీడియో చూస్తున్నారు చూడండి. మీరు ఆర్ఓ ప్లాంట్ వాటర్ తాగడం మొదలెప్పటి నుంచే మొదలైన ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు. తప్పనిసరిగా టీడీఎస్ 80 పైన ఉండేలా ఆర్ఓ ప్లాంట్ లేదు. మన కిచెన్లోనే మనం ఒక చిన్నది మినీ ఆర్ఓ ప్లాంట్ పెట్టుకుని దాంట్లో 80 కంటే పైన పెట్టుకోవాలి. ఈ రోజుల్లో ఆర్ఓ వాటర్ కంటే కూడా ఆల్కలైన్ వాటర్ వాడటం మంచిది. ఆల్కలైన్ వాటరు ఇప్పుడిప్పుడే అందరూ వాడకం ప్రారంభించారు. ఆల్కలైన్ వాటర్ వాడే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావు. దాంట్లో pH 7 కాడి నుంచి 10 దాకా ఉంటుంది. 7-10 మధ్యలో pH పెట్టుకోవాలి. ఇంకా వీటితో పాటు మోకాళ్ళ నొప్పులకి మరో కారణం బరువు. స్థూలకాయమే మన పాలిట శత్రువు. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి స్థూలకాయం ఉంటుంది. థైరాయిడ్ రక్త పరీక్ష చేయించుకుని థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ టాబ్లెట్ వాడితే బరువు తగ్గుతారు. బరువు తగ్గితే ఈ మోకాళ్ళ నొప్పులని పోతాయి. దానికి మనకు కొన్ని చిట్కాలు వచ్చినాయి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా బరువు తగ్గాలి. తర్వాత తెల్లని అన్నం మానేసి, గోధుమలు మానేసి చిరుధాన్యాలు వాడాలి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. వీటిలలో ఈ ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. రాగి జావ తాగితే ఎముక దృఢత్వం వస్తుంది. అలాగే మినుములతో చేసిన సున్ని ఉండలు ఉంటాయి. సున్ని ఉండలు తిన్నా కూడా మోకాళ్ళ నొప్పులకి చక్కటి ఉపశమనం ఉంటుంది. అలాగే నువ్వులు ఉండలు, నువ్వులు, బెల్లం ఉండలు చేసుకోవచ్చు. లేదా జీడీలు అని దొరుకుతాయి. బెల్లం పాకంతో చేసి పైన తెల్లటి నువ్వులు అద్దుతారు. వాటి వల్ల కూడా, బెల్లము, నువ్వుల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఆకుకూరల్లో అత్యధికంగా కాల్షియం ఉంటుంది. పాలల్లో కాల్షియం ఉంటుంది. చికెను, మటను, చేపలు. మనం బొమ్మిడాయి చేప ఉంటుంది. బొమ్మిడాయి తినేప్పుడు సన్నటి ముళ్ళు ఉంటుంది, అది నవిలేయాలి. బొమ్మిడాయిలో సన్నటి ముళ్ళు నవిలేస్తే దాంట్లో అధికంగా కాల్షియం ఉంటుంది. జామకాయ, వెలక్కాయ ఇలాంటి పండ్లలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. మహాబీర గింజలని ఉంటాయి. వన తులసి రాత్రిపూట 1 స్పూను 1 గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయాన పరగడుపున గింజలు, నీళ్లు కలిపి తాగాలి. వీటితో పాటు మెగ్నీషియం లోపం ఉంటుంది కనుక, విటమిన్ డి లోపం కూడా ఉంటుంది కనుక MgD3 రోజు ఒకటి వేసుకుంటే టాబ్లెట్ మెగ్నీషియం, విటమిన్ డి మనకు లభిస్తాయి. అలాగే ఫాస్ఫరస్ లోపాన్ని మనం పూరించడానికి ఆస్టియోఫాస్
70 మిల్లీగ్రామ్ వారానికి ఒకటి చొప్పున 4 ట్యాబ్లెట్లు ఉంటాయి. 4 వారాలు 4 ట్యాబ్లెట్లు. ఓకే. ఇవే కాకుండా మహిళలకి 45 ఏళ్ళు దాటిన తర్వాత ముట్లు ఆగిపోయి స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. అలాంటి వారు లో డోస్ హార్మోన్లు ప్రెమారిన్ అంటారు, PREMARIN 0.625 mg రోజు ఒకటి చొప్పున వేయటం ద్వారా స్త్రీ హార్మోన్లను మనము సరఫరా చేసి తద్వారా ఎముక పటుత్వాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంది. పాలు తాగటం చాలా శ్రేష్టం. తర్వాత తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు వేడి నీళ్ళతో కాపడము, ఐస్ బ్యాగులు పెట్టుకోవడం అనేది చేయొచ్చు. ఈ విధంగా మోకాళ్ళ నొప్పులు ఈరోజు సర్వసాధారణం అయిపోయింది కనుక తొందరపడి ఎవరు మోకాలు మార్పిడి చికిత్సకు వెళ్ళొద్దు. అవసరమైన వాళ్ళు ఒకరిలో 1%, 2%, 100కు ఒకరో ఇద్దరో చేయించుకోవచ్చు. తప్పదు. ఈ PRP మాత్రం అది దాదాపు వ్యాపార ప్రకటనలు, డబ్బు పొందటానికి ఉపయోగించే ప్రక్రియగా మారింది తప్పనిచ్చి ఒక్కరు కూడా నేను PRP చికిత్స చేయించుకున్నాను నాకు మేలు జరిగిందని చెప్పేవాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు. అందువల్ల మనం హెర్బల్ మందులు, ఈ ఆయుర్వేద మందులు వీటిని నమ్ముకొని ఆహార నియమాల ద్వారా థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడి బరువు తగ్గి ఆ విధంగా మోకాళ్ళ నొప్పులకు శాశ్వత పరిష్కారం పొందొచ్చు. నొప్పి తగ్గితే హాయిగా నిద్ర పడుతుంది కనుక మోకాళ్ళ నొప్పుల పరిష్కార మార్గం మన ఆరోగ్యం మన చేతిలో ఉంది. మహాబీర గింజలు 3 నెలలతో ఆపకూడదు, కొన్ని సంవత్సరాల పాటు వాడవలసి ఉంటుంది. మిగతా ట్యాబ్లెట్లు అన్నీ మానేసిన మహాబీర గింజలు మాత్రం కంటిన్యూగా వాడుతూ ఉండాలి. ఈ మందులన్నీ కూడా మనం వాడుతున్న షుగరు, బీపీ, గుండె జబ్బు మందులతో పాటు అదనంగా వాడచ్చు. ఏమి రియాక్షన్లు ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక నొప్పి ట్యాబ్లెట్ వాడి మూత్రపిండాలను మీరు పాడు చేసుకోవద్దు. ఓకే సార్. మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న ఎంతోమందికి మీ సలహాలు, సూచనలు అందించారు సార్ అర్థవంతంగా. థ్యాంక్ యూ సో మచ్.